హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నానండి. నా పేరు కేఎల్ఎన్డి 8074 అండి. ఇంతవరకు నా ఛానల్ను అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇకపై కూడా మీరు ఇలాగే నా ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం, ఈరోజు నేను మీ అందరికీ మా ఇల్లు చూపిస్తాను. చూడండి, హోమ్ టూర్, చిన్న ఇది వీడియో హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో చూసే ముందర, మా హోమ్ టూర్ చూసే ముందర మీరు లైక్ చేసి కామెంట్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఆ వీడియో ఉంటుంది ఒక 5 minutes తర్వాత. ఆ వీడియో కూడా చూసేయండి. మీకు దాంట్లో చూపిస్తాను మా ఇల్లు ఎలా ఉంది, ఏం కథ అనేది మొత్తం చూపిస్తాను. చూడండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, నెక్స్ట్ లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీకు చూపించబోయేది మా ఇల్లు అండి. చూడండి, మా ఇంట్లో ఇలా ఉంటుంది. ఇంకా చూడండి, ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. ఇదండి మా ఇల్లు. చూడండి, ఇది మా ఫ్యామిలీ ఫోటో. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఈడ మేము నేను, మా వైఫ్, 2 పిల్లలు. మా టీవీ అండి. ఈ మధ్య కొన్నాము, ఒక 3 months అయి ఉంటుంది, అంతేనండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇది ఫస్ట్ బెడ్రూమ్. మా అమ్మ వాళ్ళు, మా నాన్న, మా పెద్ద కూతురు వాళ్ళందరూ ఈ రూమ్లో ఉంటారు. ఇంకా వెళ్దాం. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది మాది. నేను, మా చిన్న కూతురు, మా వైఫ్ ఇక్కడ ఉంటాం. ఈ రూమ్లో పడుకుంటాం. టోటల్గా 2 bedrooms ఉన్నాయండి. ఇప్పుడు దేవుని గుడి చూద్దాం. ఇది మా ఇంట్లో ఉండే దేవుని గుడి అండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ పొద్దు శనివారం కదా, పటాలు కడిగి బొట్లు పెట్టి దీపారాధన చేసింది. ఎంత బాగుందో చూడండి. బాగుందా అండి? ఎలా ఉందో చూసి చెప్పండి. అలాగే మీకు మా వంట రూమ్ కూడా చూపిస్తాను. డైనింగ్ హాల్, వంట రూమ్ మొత్తం అన్నీ చూపిస్తాను. చూడండి, ఇది మా వంట రూమ్ అండి. ఈ పొద్దు శనివారం కదా, పూజ చేసుకొని సేమియా పాయసం చేసింది. చూడండి ఎంత బాగుందో. సేమియా పాయసం అండి. ఈరోజు శనివారం కదా, స్పెషల్ స్వీట్ పాయసం చేస్తా అంటే చేయమని చెప్పినాను. చూడండి, ఇవన్నీ ఇంకా మా కిచెన్లో సామాన్లు. ఇవే కాదండి, ఇంకా చాలా దండిగా ఉన్నాయి. అవన్నీ పక్కన ఎత్తిపెట్టాం. పెట్టడానికి ప్లేస్ లేకుండా అంటే సైడ్కి ఎత్తిపెట్టాము. చూడండి మా ఇంకా ఇవి ఇంకా నెలకు తరబడే సామాన్లు అన్నీ తెచ్చుకుంటాము ఒకటేసారి. ఆమె మా వైఫ్ అండి. ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు హాయ్. ఓకే. చూశారు కదా, ఇప్పుడు మా గార్డెన్లోకి వెళ్దాం. కిచెన్ చూశారు. చూడండి ఫ్రెండ్స్, గార్డెన్ ఇది. తులసమ్మ చెట్టు, పూలు,
అది వచ్చేసి జామకాయ చెట్టు. జామకాయలు కాస్తున్నాయి, మేము తింటున్నాము, బాగున్నాయి. ఇప్పుడు చెట్టు జామకాయలు బాగుంటాయి కదా, సూపర్గా ఉంటాయి. రోజు కాస్తాయి, రోజు తింటాం మేము. అలాగే ఇక్కడ దానిమ్మ చెట్టు ఉంది, చూద్దాం. దానిమ్మ చెట్టు చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దానిమ్మ చెట్టు చూడండి, దానిమ్మకాయలు కాసినాయి చూడండి. ఇదో దానిమ్మ చెట్టు, దానిమ్మకాయలు కాసినాయి. ఇంకా కొంత టైం పడుతుంది తినాలకు, కొద్దిగా పెద్ద సైజ్ అయ్యాలకు. ఇంకా కరివేపాకు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. మా పెళ్ళికి వచ్చిన మ్యారేజ్ గిఫ్ట్ అవి అవి ఉన్నాయి, చూపిస్తాను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఇల్లు చూశారు కదా. ఇప్పుడు నా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్ చూడండి ఒకసారి. దాదాపుగా నా మ్యారేజ్ అయ్యి దాదాపు 12 ఇయర్స్ అవుతుంది. 12 ఇయర్స్ అప్పుడు ఇదొక మా ఫ్రెండ్ ఈ గిఫ్ట్ ఇచ్చాడండి. 12 ఇయర్స్ 2014 డిసెంబర్ 18 నా మ్యారేజ్ అయిందండి. అప్పుడు ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది. పేరు వచ్చేసి టి శ్రావణ్ కుమార్, మా ఫ్రెండ్ అండి, క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరము చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాము. వచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చాడు. బాగుందా? ఎలా ఉంది చెప్పండి. ఈ వీడియో మీద మీరు తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి ప్లీజ్, మర్చిపోకండి. ఇంకోటి చూపిస్తా చూడండి. ఇంకొకటి కూడా ఉంది చూడండి, ఇది ఇదే ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇది పిల్లలు ఏం చేసినారంటే షోకేస్ సర్దేటప్పుడు కింద వేసినారు. ఒకదానికి తల అనేది ఇరిగిపోయింది అనమాట. అది మీకు చూపించాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది చూడండి. లేడీస్ ఇది తల ఇరిగిపోయింది అనమాట. ఇది వచ్చేసి శివమహానందిరెడ్డి అని ఒక అతను మా ఫ్రెండ్ అనమాట, మా ఊరు అబ్బాయి. వాడు కూడా ఇద్దరం క్లాస్మేట్స్ అనమాట. 10th క్లాస్ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాము పిల్లప్పటి నుంచి. వాడు పెట్టాడు ఇది అనమాట. చాలా బాగున్నాయి, అప్పట్లో బాగున్నది. దాదాపు 11 సంవత్సరాలు దాటిపోయింది కదా, పెళ్ళి అయిపోయి 11, రేపు డిసెంబర్ వచ్చే 11 వెళ్ళి 12 సంవత్సరాలు పడతాయి. ఎందుకో మీకు ఈ పొద్దు చూపించాలని మనసులో అనిపించింది. అందులో మా అమ్మ వాళ్ళు ఎవరు లేరు, పెద్దవాళ్ళు. వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇవన్నీ ఇష్టం లేదనమాట. యూట్యూబ్ చేయడము ఏందిరా ఇది అంటారనమాట. అందుకు చేయలేదు ఇన్నాళ్ళు. ఇప్పుడు చేశాను. మీరందరూ చూసి ఈ వీడియోను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది చూడండి. చూపిస్తాను, ఇంకొక గిఫ్ట్ చూపిస్తాను చూడండి. ఇది అండి గడియారం. ఇది కూడా అంతే, పెళ్ళప్పుడు పెట్టినదే. శివశంకర్ రెడ్డి అని ఇంకొక ఆయన కూడా చిన్నప్పటి నుంచి నా క్లాస్మేటే. ఆయన పెట్టాడు ఇది. బాగుందా? దీని మీద పేరు లేదు, మొత్తానికి పేరేం ఉందా? ఉంది, జి శివశంకర్ రెడ్డి. ముందు చూపించినది జి శివమహానంద రెడ్డి, ఇది జి శివశంకర్ రెడ్డి. వీళ్ళిద్దరూ దాదాపు ఆ దాయాదులు అనమాట, అన్నదమ్ములు. వీళ్ళిద్దరు నా క్లాస్మేట్స్. అలాగే ఇంకొకటి ఉంది, చూపిస్తా, అది కూడా చూపిస్తా చూడండి. ఇదా రాధాకృష్ణుడు, ప్రేమకు ఏమంటారు, రాధాకృష్ణుడు. బాగుందండి. ఇది వచ్చేసి దీని మీద పేరు లేదు మొత్తానికి. ఆ పొద్దు ఎవరో గుర్తుకు లేదు నాకు, ఎవరు తెచ్చారో గుర్తుకు లేదు. నాకైతే పేరు లేదు దీని మీద, మర్చిపోయాను.
ఓకే ఫ్రెండ్స్, చూడండి అటు రాధాకృష్ణుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా మరి. ఈ వీడియోను అందరూ చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను సెట్టింగ్ చేసి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.